హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి, మేము బాగున్నామండి. ఈరోజు అయితే అండి సెకండ్ సాటర్డే కదా, ఇంట్లో ఉండండి మనోడు అల్లరి చేసి పడేస్తాండి. టిఫిన్లు అయితే అయిపోయాయండి, వంట మొదలేసాను. ఈరోజు మాకు సెకండ్ సాటర్డే ఉపవాస ప్రార్థన ఉంటుందండి. వెళ్దామని ఇవ్వండి, దాదాపు వంట అయితే చేస్తున్నాను. టమాటా చారు పెట్టి బెండకాయ ఫ్రై చేస్తామండి. నిన్నైతే నా మనోడు బెండకాయలు ఫ్రై చేయలేదంటే పచ్చడి వేసుకొని తినేసాడు. పచ్చడి బాగుంది అని అన్నాడు, అయితే తినేసాడు. అదైతే ఇవ్వండి. టమాటా చారు కోసం అయితే టమాటాలు కోసి పెట్టారు, అన్నం కూడా ఉడుకుతుందండి. బెండకాయ ఫ్రై చేసి స్నానం చేసి ఎచ్చిపోతే వెళ్ళాలండి. పిల్లలకి ఇంట్లో ఉంటారు, నేనైతే వెళ్ళిపోతానండి. చూడండి అసలు ఎన్ని ఆటలు ఆడుతున్నాడో చూడండి. అసలు మామూలుగా ఉంటుంది. ఇవాళ మొత్తం పిల్లోడు ఇవాళ రేపు ఎంజాయ్ చేస్తాడండి. వచ్చినా నా దగ్గరకు వచ్చినవా? దగ్గరకే ఉడుకుతుందండి. అన్నం బెజ్జ చేసి టమాటా చారు తాళం పెట్టి బెండకాయ ఫ్రై చేసి చచ్చిగా తేలి వస్తుంది. రోజు 4వ రోజు అండి, ఉపవాస ప్రార్థన 4వ రోజు అయిపోయింది. నిన్న మనం మొక్కలు పెట్టుకున్నాం కదా, చూద్దాం పదండి. వెళ్ళరా నానా? ఏం రాసుంది? ఇదిగోండి, ఈ మొక్క ఎప్పటికి ఎదిగిద్దో చూద్దామండి. పెద్ద మొక్క అయినాక మళ్ళీ తీద్దాం. దీనికైతే ఒక కర్ర అయితే కట్టాలండి. దీనికి కర్ర ఏమి పెట్టలేదండి. ఇలా కట్టుకుంటే ఇంతగా అయితే ఎదుగుతుంది. నువ్వు నా వెనకమాలకి రాకు. ఈ 2 మొక్కలు అయితే ఇదిగోండి ఎలా పెట్టేసాను. ఇదొకటి. దీనికైతే అండి ప్రస్తుతానికి ఊడిపోతుందని ఇలా కట్టాను కూడా పువ్వులకి. ఏదన్నా మాట అంటే అండి ఎంత పొట్టు పడతాడో తెలుసా? వెనకాలకు రావద్దు అన్నానంటండి. నా వెనకాలకు రాక అన్నాను మొక్కల కాడ. చూడండి పాపం వెనకాలకు రాడంటే ఇక ఎక్కడ కూర్చుంటాడంటండి. మన పాత మొక్కకు అయితే అండి గులాబీ పువ్వు అయితే ఒకటి పూసింది. ఈ మొక్కలు తీసినాక ఇది కూడా కట్ చేయాలి. దానా రా మా అమ్మకైతే సారీ ఫోన్ అయితే కొనుక్కోవాలండి. పరిస్థితులు బాగాలేదు కదా, మంచిగా ఉన్నప్పుడు ఒక ఫోన్ అయితే కొనుక్కొని వీడియోలు చేసుకుంటాను నేను. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక రోజైతే ఇల్లు మొత్తం తీసి పెడతానండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం వెళ్ళినా ఖాళీ చేసినా మనకు గుర్తుగా ఉంటుంది కదా ఈ ఇల్లు. పిల్లడికైతే స్నానం చేపిస్తానండి, నీళ్ళు కాబెట్టాను. ఇవాళ స్కూల్ లేదనేటోటికి మనకి కూడా బద్ధకం వచ్చేస్తుంది కదా. రోజు హ్యాపీ మదర్స్ అందరికీ అండి. అన్నం అయిపోయింది. చారులోకి అయితే అండి కొద్ది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఈ టమాటా చారులోనండి ఎండు కొబ్బరి ఉంటే కొద్దిగా ఎల్లుల్లిపాయలు ఎండు కొబ్బరి నూనె వేసుకుంటూ బాగుంటుంది. అన్నం అయిపోయింది, చారు పెడుతున్నాను అన్నాను కదా. మామ బెండకాయలు తెస్తే బెండకాయ ఫ్రై చేస్తాను నీకు, సరేనా? నేను వద్దు అన్నావు కదా, నిన్న చెయ్యొద్దులే అమ్మ పచ్చ తిడతా అన్నావు కదా. బెండకాయ దొండకాయ నువ్వు నాకు గుండెకాయ అంటండి బాబు. మళ్ళీ బెండకాయ దొండకాయ నేను నద్దుదే ఆట. కొత్త ఎల్లుల్లిపాయలు అయితే అండి ఎలా నలుపు వచ్చేస్తున్నాయి చూడండి.
కొడుకు కొనుక్కొచ్చాడు. కేజీ అంట 120, 130 అమ్ముతున్నారమ్మా అని తెచ్చాడు. చెప్పకుండా చేసిన నల్లగా మెసిలాగా అయిపోతున్నాయండి. లోపల బాగానే ఉంటుంది కానండి, ఇది పైన పొట్టుకైతే ఇట్ట మెసి పెట్టేస్తుందండి. మనం పొట్టు తీసుకొని శుభ్రం కడుక్కొని వేసుకోవచ్చు. ఎల్లుల్లిపాయలు అయితే లోపల బాగున్నాయండి. చూడండి, ఇవైతే పచ్చళ్ళలోకి కొత్త ఎల్లుల్లిపాయలు పని చేయండి. మనం ఎక్కువ కూడా కొనుక్కోకూడదు. ఇప్పుడు కొద్ది కొద్ది కొనుక్కోవాలి ఇంట్లో వాడుకోవడానికైనా. మామస్తండి వచ్చి అంతలు స్నానం చేద్దాం పద. బయటికి వెళ్ళకో, లోపల కూర్చొని ఆడుకో. ఇవాళ మొత్తం సతాయిస్తాడండి. నీ వెనకాల రావద్దాను అంటే నాకు ఫోన్లో కనపడట్లేదని నా వెనకాల ఉండక అన్నాను. అది తప్పు అయిపోయింది పిల్లోడికి. ఇప్పుడు వెనకాల రాకన్ను ఇప్పుడు 30 సార్లు అండి. ఇంకెన్నిసార్లు అంటాడో. సారీ చెప్పాను కదా, సారీ చెప్పానా నీకు? చెప్పలేదా? అయితే సారీ. ఇప్పుడు కూడా చెప్పలేదా? సారీ అమ్మా. ఏం బాక్స్? ఏం రాసింది? నాకైతే ఇంగ్లీష్ రాదు. మరి నువ్వు జే అంటే ఏంటో ఏమో. మరి జేనికాంత ఏబిసిడీలు కూడా రావు నాకు. నేను చెప్పలే బాబు. ఇప్పుడు నేను చదివే ఓపికలేదు నాకు. నేను చర్చికి వెళ్ళాలి, అందుకే దాదాపు పని చేసుకుంటున్నాను. నువ్వు చేయండి. ఏ బి సి రావే ఆడదాకా వచ్చి బెండకాయలు ఫ్రైకి అయితే అండి శుభ్రం కడుక్కొని ఇలా తుడిసి పక్కన పెట్టుకున్నామండి. ఎందుకంటే ఫ్రై కదా, జిగురు జిగురుగా అవ్వకోకుండా మెత్తగా గుజ్జులా అవ్వకుండా ఉంటుంది. ఏ ముక్క కా ముక్క ఏరుశనగుళ్ళు వేసి ఫ్రై చేసుకున్నామండి. రోజు పిల్లల ఫోన్లో బిజీ అయిపోయారండి. ఫోన్ అయితే ఇవ్వాలా అసలు ఏమని కూడా ఇవ్వడు నాకైతే. బెండకాయలు అయితే కట్ చేస్తానండి. బెండకాయలు అయితే కట్ చేశానండి. చారు తాలింపు వేసుకుంటాం. కొద్దిగా మరగనిస్తాం. చారు అయితే బాగుందండి. మొన్నట్లని ఇవాళ చాలా బాగుంది. కల ఎల్లుల్లిపాయలు అయితే ఎల్లుల్లిపాయ అండి, కొన్ని ఏడుశనగగుళ్ళు వేసి తాలింపు అయితే పెట్టుకున్నాం. రోజు స్కూల్లో ఏదో అనేటప్పుడు కానీ పిల్లగాడికి స్నానం కూడా చేయలేదు. ఇదైతే బెండకాయ ఫ్రై చేసారు, తాలింపు చేసి
కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. కొత్తిమీర కూడా ఉంటే బాగుంటుందండి. కొత్తిమీర లేదు. నేనైతే ఏడుశనగుళ్ళు వేసుకోండి. వెల్లుల్లిపాయలు అయితే అండి ఇదిగోండి ఇలా నలగొట్టి వేసుకున్నా. ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. తర్వాత కొంచెం అయితే కరివేపాకు. ఇవేమో పచ్చిమిరపకాయలు పొడవుగా సేపు చేసి వేసుకోండి. దాని గింజలు కూడా వేసుకున్నామండి. శనగపప్పు అండి, మినపప్పు, కొద్దిగా ఆవాలని, కొద్దిగా అయితే జీలకర్ర అండి, ఎండుమిర్చి కూడా 2 తుంచేసి వేసుకున్నామండి. ఇలా ఇద్దరు కొద్ది ఫ్రై అయితే కరివేపాకు అయితే అండి 2 రెబ్బలు వేసుకున్నాము. పోటు కూడా వేసుకున్నాం. ఎక్కువ ఉన్నా పర్లేదు. సార్ చూడండి ఎలాగంటే చూడండి. కొంచెం వేగాలండి ఇది. ఇలా చారు కూడా మరిగింది కాబట్టి తాలింపు చేసుకున్న చారు. అయితే వేగండి. పులుసు వేసుకొని బెండకాయలు అయితే వేసేసుకున్నాం. చారు అయితే తాలింపు వేసుకున్నాం. మూత పెట్టకూడదండి. మూత పెడితే వాటర్ ఆవిరికి వాటర్ వచ్చేసి చిద్దులా అయిపోతాయి. ఇంకే మూత పెట్టకోకుండా ఫ్రై చేసుకున్నాం. చారు తాలింపుకి అయితే ఆయిల్ వేసుకున్నామండి. దీంట్లో కూడా కొంచెం ఆయిల్ అయితే వేస్తాము. కొద్దిగా సరిపోతుంది. 2 ఎల్లుల్లిపాయలు అయితే చేసుకున్నాం చారుకి. ఎలాగ అయిపోతుంది ఎల్లుల్లిపాయలు. కొన్ని బాగానే ఉండే, కొన్ని వచ్చేసేయండి. లోపలైతే బాగానే తెల్లగా ఉన్నాయి. శనగపప్పు మినపప్పు అవసరం లేదండి. జీలకర్రను ఆవాలు వేసుకుందాం. ఎక్కువ జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకుందాం. కొద్దిగా బాగా ఆగాలండి. ఎండుమిరపకాయలు, కొద్దిగా మెంతులు కూడా వేసారు. మెంతులు స్మెల్ అయితే భలే ఉంటాయండి.
ప్రతి కూరలో మెంతులు కూడా వేసుకోవచ్చండి, పప్పులోనైనా దేంట్లోనైనా తాలింపుల్లోని. అంటే కలర్ఫుల్గా ఉంది చూడండి ఒకసారి ఎలా ఉందో తాలింపు బెండకాయ. బాగుంది కదా. చారులో కరివేపాకు వేసుకున్నాం. టమాటా రసంలోకి అండి ఇది కూడా శుభ్రంగా పప్పు గుత్తితో మెరిపేసి వేసుకుంటే కొంచెం చిక్కగా ఉంటుందండి, చారు బాగుంటుంది. మంది మిక్సీ పట్టి వేసుకుంటారండి, ఇలా పప్పు గుత్తి పెట్టి రుబ్బినా చక్కగా మెరిగిపోతుంది. వేసవకాలం చారులు రసాలు అవి పెట్టుకుంటే మంచిదండి. ఇప్పుడైనా ఉపాస ప్రార్థనలో నీరు తినకూడదు కాబట్టి 2 రోజులకు ఒకసారి ఏదో చారు అయితే పెడతానండి, ఫ్రై చేసి మిరియాల రసం అని. మెతుక్కొని అయితే వేసేసుకున్నామండి. వంట పని అయితే ఏంటి అండి, కొద్ది గిన్నెలు ఉండే కడిగేసి పిల్లగాడి స్నానం అయితే చేయించేస్తానండి. చారు దగ్గర చూద్దరుగానే తినాలనిపిస్తుందండి. రండి. కొంచెం మరగనిచ్చేసి కట్టేసుకున్నామండి. లోపల బెండకాయ ఫ్రై చేసుకున్నాం. అయితే సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ అయితే వేసేస్తాను. రసంలో ఉప్పు అయితే సరిపోయింది చూద్దామండి. కొంచెం మెదికినా బాగుంది. ఎంత బాగుందండి చారు మట్టి. కొద్దిగా అయితే వేద్దాం సాల్ట్, అన్నంలో గదే సరిపోతుంది. అయితే అయిపోయిన గిన్నెలు కడగాలండి, గిన్నెలు అవసరం అయితే పని.
కానీ గిన్నెలు కడగపోతుంది సాయంత్రానికి చాలా ఎక్కువ అయిపోతాయి. బెండకాయ ఫ్రై కూడా అయిపోవచ్చిందండి, కొద్దిగా మగ్గితే సరిపోతుంది. కొద్దిగా కారం వేసుకొని కట్టేసుకోండి. ఫ్రైలో అయితే కొంచెం కారం వేసుకుందామండి. ఒక స్పూన్ సరిపోతుంది చారులోకి కాబట్టి. ఇలా ఫ్రై అవ్వాలండి, అప్పుడే మనం నంచుకోవడానికి బాగుంటుంది. ఇలాగ అన్నంలో కూడా తినేయచ్చు, ఇలాగా చారు కాకపోయినా. చారు కూడా మరుగుతుందండి, ఇంకా అయిపోయిన పనులన్నీ. ఇలాగ స్నానం ఒకటి చేయాలి, స్నానం చెప్తాను. ఈ వీడియో కనుక ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి.